హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ కొత్త రేషన్ కార్డులపై మరో ఛాన్స్. టైం లిమిట్ లేదు. అర్హత గల ప్రతి కుటుంబానికి ఎఫ్ఎస్సి కార్డ్ మంజూరు అవుతుంది. ఇప్పుడు తీసుకుంటున్న దరఖాస్తులు మిస్ అయిన వారి కోసమే కొత్త పేర్లు యాడింగ్కు వెళ్ళొచ్చు. ప్రజాపాలన గ్రామ సభలో అర్జీలు ఇచ్చిన వారు మళ్ళీ చేయదు. కొత్త రేషన్ కార్డులు మంజూరు కంటిన్యూగా నడిచే ప్రక్రియ అని చెప్పేసి మనకు ఇక్కడ వార్త అయితే చూసుకోవచ్చు. కొత్త రేషన్ కార్డులకు మరో ఛాన్స్. మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ. ఇప్పటి వరకు అప్లై చేయని వారే అర్హులు. సర్కార్ చెంతకు గ్రామ సభల అర్జీల డేటా. కొత్త రేషన్ కార్డుల కోసం కాంగ్రెస్ వద్ద మరో ఛాన్స్ అయితే ఇచ్చింది. గ్రామ సభలో ప్రజాపాలన కార్యక్రమం రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుని వారికి ప్రభుత్వం అవకాశం అయితే కల్పించింది. సోమవారం నుంచి మీ సేవా సెంటర్లో దరఖాస్తులు తీసుకున్నారు. కొత్తగా పెళ్లి చేసుకున్న వారు కుటుంబ కార్డుల్లో పేర్లు డిలీట్ చేసుకోవాల్సి ఉంటుంది. తహసీల్దార్ ఆఫీస్ లైన్లో ఈ దరఖాస్తు తీసుకుంటున్నారు. 10 ఏళ్ల నిరీక్షణ తొలగింది. జిల్లాలో ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. ప్రతి నెల 889 లక్షల మందికి మెట్రిక్ టన్నుల బియ్యం అయితే పంపిణీ అవుతుందన్నారు. 10 ఏళ్ల కిందట అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను ఇవ్వలేదు. ఉమ్మడి కుటుంబంలో కొత్తగా పెళ్లిళ్ళు అయిన వారు వారి పిల్లల కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. కొత్త రేషన్ కార్డు కోసం గతంలో దరఖాస్తులు తీసుకోలేదు. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన వెంటనే విషయాన్ని గమనించి ప్రజాపాలన కార్యక్రమం అయితే నిర్వహించింది. రేషన్ కార్డుల కోసం దాదాపు 81,148 దరఖాస్తులు అయితే వచ్చాయి. అధికారులు వాటిని ఆన్లైన్ చేసే అర్హులుగా గుర్తించే పనిలో నిమగ్నమైనారు. జనవరి 24గా పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన గ్రామాల్లో దాదాపు 1066 మందికి రేషన్ కార్డు అయితే మంజూరు చేస్తూ ప్రొసీజింగ్ అయితే ఇచ్చారు. మిగతా అప్లికేషన్ తహసీల్దార్ ఆన్లైన్ చేస్తున్నారు. దరఖాస్తుదారుడు కుటుంబ వివరాలు, ఆధార్ నెంబర్, ఇన్కమ్ క్యాష్ పోస్ట్ తదితర వివరాలతో అయితే మొత్తానికి అయితే ఈ రేషన్ కార్డుకు సంబంధించి ఎత్తున్నారు. అలాగే డబ్బులకు నో చెప్పేలా సాఫ్ట్వేర్. సర్కార్ ఆదేశం ప్రకారం సోమవారం నుంచి మీ సేవా సెంటర్లో కొత్త రేషన్ కార్డులు ఇప్పుడున్న కార్డులో అదనపు పేర్లు చేరిక అప్లికేషన్ మాత్రమే తీసుకున్నాం. ప్రజాపాలన గ్రామ సభలో అప్లికేషన్ ఇచ్చేవారు మళ్ళీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ వీళ్ళు వెళ్ళిన సాఫ్ట్వేర్ అంగీకరించారు. ఇప్పటికీ అప్లికేషన్లు పెట్టుకున్న వ్యక్తుల పేరు, ఆధార్ నెంబర్ ఎండింగ్ చేయగానే ప్రాసెస్లో ఉందని చూపెడుతుంది. ప్రస్తుతం స్వీకరిస్తున్న అప్లికేషన్లు డబుల్ అయ్యే ఛాన్స్ లేదు. పెళ్ళయ్యాక వేరే కాపురం ఉంటున్న ఫ్యామిలీ ఫ్రెష్ కార్డు కోసం దరఖాస్తు పెట్టుకుంటే ప్రస్తుతం ఎంటర్ అయిన కార్డుల నుంచి పేరు తొలగించుకోవాల్సి ఉంటుంది. నేను డిలీట్ అర్జీలను తహసీల్దార్ ఆఫ్లైన్లో తీసుకున్నారని చెప్పేసి ఫైనల్ అయితేనే కొత్తవి మంజూరు అవుతాయని చెప్పేసి నేను ఆల్రెడీ చెప్పాను. ఎవరైతే కొత్త రేషన్ కార్డులో పేర్లు ఎక్కించుకోవాలనుకుంటే మాత్రం మీ పాత రేషన్ కార్డులో పేర్లు అయితే కట్ చేయించుకోవాలి. అది ఎంఆర్ఓ ఆఫీస్లోకి వెళ్ళి మీరు ఒక లెటర్ పెట్టుకోవాలి వైట్ పేపర్ పైన. వాళ్ళైతే ఆ పేపర్ తీసుకొని వాళ్ళైతే రేషన్ కార్డులో నేమ్ కట్ చేస్తారు. తర్వాత మీరు వచ్చి మళ్ళీ కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు అలాగే ఉండి మళ్ళీ మీరు కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి పోతే మాత్రం మీ సేవలో అప్లికేషన్ అయితే తీసుకోదు. ఎందుకంటే ఆల్రెడీ మీ ఆధార్ నెంబర్ తోటి ఆల్రెడీ కొత్త పాత ఏదన్నా ఒక రేషన్ కార్డులో ఉంది కాబట్టి కొత్త రేషన్ కార్డు అయితే మంజూరు కాదు. మీకు తెలిసిన వాళ్ళు కూడా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.